ఈరోజు మా అమ్మాయి వంట రూమ్లోకి వెళ్ళి వంట చేస్తుంది. మరి ఏం చేస్తుందో చూద్దాం. ఇల్లంతా మాడిపోయిన వాసన వస్తుంది. మరి ఇది ఏం వంటకమో మనము అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ స్నేహ. ఏమైంది? నేను వచ్చాను. ఓ మై గాడ్, మాడగొట్టేసావా? అదే నా ఇల్లంతా స్మెల్ వస్తుంది. చూడండి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, చూడండి మా అమ్మాయి ఆమ్లెట్ వేయమంటే ఎట్లా మాడగొట్టి దాన్ని ఎట్లా చేసిందో చూడండి. ఇది ఏం ఆమ్లెట్ స్నేహ? మన సుమో టు స్లిమ్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అంటే మనం సన్నగా అయిపోవాలి అని. అవును, సన్నగా అయిపోవాలి అని. అవును. దాంట్లో మనం ఎవ్రీడే నైట్ ఆమ్లెట్స్ అవన్నీ తింటాం కదా, సో హెల్దీగా ఉండాలని ఈసారి మసాలా ఓట్స్ తో ఆమ్లెట్ చేశాను. అవునా? ఇది ఓట్స్ వేసావా దీంట్లో? ఓహో, మసాలా ఓట్స్ తో ఆమ్లెట్ ఎలా వేసానో చెప్పాలా? అయ్ బాబోయ్, వద్దునే తల్లి, అది మాడిపోయిన ఆమ్లెట్ గా ఉంది. మనుషులు తింటారా? నేనైతే తింటాను, తెలీదు. ఆగు ఆగు, ఒక్కసారి ఇక్కడ ఏముందో చూడు, చూపించు. దాని కింద చూపించు, పైన చూపిస్తున్నావు. అయ్యి బాబోయ్, చూడండి ఎట్లా చేసేసిందో మా అమ్మాయి ఆమ్లెట్. బాబోయ్ బాబోయ్, ఇది ఏంటే కోళ్ళు గెలికినట్టు ఉంది. దాన్ని ఆమ్లెట్ అంటారా? కాకపోతే చినిగిపోయిందిలే మమ్మీ. అంటారా? కాకపోతే చినిగిపోయిందిలే మమ్మీ. అయ్య బాబోయ్ బాబోయ్, మనుషులు తింటారా అండి ఇట్లాంటిది ఆమ్లెట్? మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా? మరి మా పాప ఎప్పుడన్నా అమావాస్యకు పౌర్ణానికో వంట రూమ్లోకి వస్తుంది. వంట రూమ్లోకి వచ్చినప్పుడు చూడండి వంట రూమ్ అంతా ఎట్లా చేశాడో. మా అల్లుడు చికెన్ చేశాడు. ఈ ఆయిల్ అంతా చూడండి, చికెన్ చేసి గందరగోళం అయిపోయింది. చూడండి, ఇది చికెన్, మా అల్లుడు చేసిన చికెన్. ఇది చికెన్ కొత్తిమీర అన్ని వేస్ట్ చేశాడు. మరి ఇంకొకసారి మేము వీడియో పెడతాము అది ఎట్లా చేశాడు. చాలా బాగుంటుంది అయితే టేస్ట్. ఏం ఇన్స్పిరేషన్ తో చేశాడో తెలుసా? ఏం చేశాడు? మహేష్ విజయ్ సేతుపతి ఫ్యాన్ కదా, అందుకు విజయ్ సేతుపతి ఇన్స్పిరేషన్ అంటే యూట్యూబ్ లో కొత్త సినిమా రిలీజ్ కూడా అవుతుంది విజయ్ సేతుపతిది. ఆహా, ఆనందంతో చేశాడా? కాదు, ఇన్స్పిరేషన్ ఆయన చేశాడంట యూట్యూబ్ లో. ఓహో, ఓకే, ట్రై చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అదిరింది. అయితే ఇంతకు నీ ఆమ్లెట్ ఇంకా అయిపోలేదా తల్లి? మమ్మీ ఫస్ట్ నూనె వేయాలా దీంట్లో? ఫస్ట్ నూనె వేయాలి. చూడండి వంట రూమ్ అంతా చూడు, ఎగ్గులు ఎట్లా పడేసిందో. టమోటో కోసింది, అర్థంకాయ ఇక్కడ పెట్టేసింది, కొత్తిమీర కరివేపాకు ఇక్కడ పడేసింది. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏంటే ఇది ఇట్లా చేసావు వంట రూము? ఇది క్లీన్ చేయాలంటే ఈ వంట రూమ్ను 2 hours ఖచ్చితంగా పడుతుందండి. బాబోయ్ బాబోయ్, నువ్వు రాకే తల్లి వంట రూమ్కి ఇక మీదటి నుంచి. బాబోయ్, మాడిపోయిన ఆమ్లెట్ కి కొత్తిమీర కూడాను. మరి టేస్ట్ చేస్తే నాకు కంప్లైంట్స్ రావాలో. రాత్రికి నిద్ర కాదు వచ్చేది నాకు, మోషన్సే. టేస్ట్ మాత్రం అదిరింది పాపా. స్నేహ పాపా, చూడమ్మా ఒకసారి నీ ఆమ్లెట్ నువ్వు. ఇంతకు స్నేహ టేస్ట్ మాత్రం ఆమ్లెట్ చాలా అదిరిపోయింది. ఈ ఓట్స్ ఒక్కసారి చూపించగలుగుతావా మాకు వ్యూవర్స్ కి? రెసిపీ చూపిస్తా, కానీ ఇలా వస్తదైతే మాత్రం వాళ్ళు అనుకుంటారు. కానీ నీలాగా చేయడం మాత్రం వద్దు, రెసిపీ మాత్రం చూపించు, ఓకేనా? ఆగు నాన్న, మా బాబు వచ్చారు, నా మనవడు. అదో చూడండి, వాడికి కూడా భయం వేస్తుంది ఆమ్లెట్ని చూసి, వద్దంటున్నాడు. ఆమ్లెట్ తింటావా? తింటావా? భయం వేస్తుందా మమ్మీ ఆమ్లెట్ చూస్తే? అంట. వచ్చిందా ఇప్పుడున్నా ఇంకా ఆమ్లెట్? బాగా వచ్చింది మమ్మీ. అయ్యే బాబోయ్, ఈ లాస్ట్ వన్ కూడా పోగొట్టేసావా? బాగా వచ్చింది చూడు. ఎక్కడ వచ్చింది? అంత విరిగిపోయింది. ఏం వంటలు చేస్తుందో ఏమో నా కూతురు. ఇంతకు రెసిపీ గురించి చెప్పలేదు.
రెసిపీనా ఫస్ట్ ఈ ఓట్స్ పౌడర్ ఓట్స్ తీసుకోవాలి ఒక చిన్న ఏం ఓట్స్ అది మసాలా ఓట్స్ మసాలా ఓకే దీన్ని ఒక హాఫ్ కప్ తీసుకొని మిక్సర్ జార్ లో పౌడర్ చేసుకున్నాను అనమాట పౌడర్ చేసుకున్నాక మనం ఎగ్ బీట్ చేస్తాం కదా బీట్ చేసాక దీన్ని వేసి మంచిగా బీట్ చేసేసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని అంటే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ టొమాటో కొత్తిమీర లాస్ట్ లో గార్నిష్ కి కొత్తిమీర కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ కావాలంటే మనం టర్మరిక్ పౌడర్ పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అంటే అవసరం లేదు నేనైతే టర్మరిక్ పౌడర్ ఏమి వేయలేదు ఇంకా అన్ని వేసుకున్నా ఇంకా నార్మల్ గా ఆమ్లెట్ వేసుకోవడమే అన్నమాట ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేం అవసరం లేదు నాకు రావట్లేదు కాబట్టి చేయడము ఇట్లా చినిగిపోయింది మీకు మంచిగా వస్తుంది మీరు మంచిగా చేసుకునే వాళ్ళైతే ఇట్లా విరిగిపోదు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది నాది గ్యారంటీ చూసావా బాగా వచ్చింది ఇది వావ్ వావ్ నైస్ నైస్ మా అబ్బాయి మా పాపను వంట చేయనీయట్లేదు చూడండి యాన్ తింటావా తింటావా వావ్ మీరు ఎవరు తినకున్నా నా కొడుకు నాకు తింటాడు బాగుందా బాగుందా హ్యాపీ హ్యాపీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి రెసిపీ చెప్పింది కదా మా పాప అలాగే చేసుకోండి కానీ ఇలా మాత్రం చేయకండి పెనంలో వేయడం చేత కాలేదు అమ్మాయికి అట్లా అన్నీ విరగొట్టేసింది అనమాట ఆమ్లెట్లన్నీ మీరు నీట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అండి డైట్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది ఓకే హియాన్ సబ్స్క్రైబ్ చెప్పండి పాప సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్